తాడిపత్రి పట్టణంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి మరో ఘనత దక్కింది. 10వ తరగతికి కొత్తగా వచ్చిన సోషల్ సబ్జెక్టులో భాగంగా హిస్టరీ పాఠ్యపుస్తకం ముఖ చిత్రం పైన తాడిపత్రిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ గాలిగోపురం ముఖ చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించింది. నేటి తరం విద్యార్థులకు అలనాటి ఆలయ చరిత్ర, శిల్పకళా సంపద గురించి తెలియచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పని చేసినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఆలయంలో స్వామివారి లింగం చుట్టూ ఎల్లప్పుడూ కూడా జలధార వస్తూ ఉంటుంది. ఇక్కడి స్తంభాలను తాకితే సప్త స్వరాలు పరుగుతాయనేది నానుడి. గురువే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం, తాడిపత్రి, అనంతపురం జిల్లా. ఈ పెన్నా నది తీరాన వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయం యొక్క గోపురంని ఈ యొక్క 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య బుక్పై ముద్రించడం ఈ ఆలయ అర్చకులుగా ఎన్నో తరాలుగా మేము ఇక్కడ వంశపారంపర్యంగా కొనసాగుతున్నాము. ఈ యొక్క ఆలయ గోపురాన్ని ఈ యొక్క సాంఘిక శాస్త్రం బుక్పై ముద్రించడం మా ఆనందానికి అవధులు లేవు. ఈ యొక్క ఆ పాఠ్య పుస్తకంపై ఈ యొక్క ఆలయ గోపురం ముద్రణ చేయడం వల్ల రాష్ట్రమంతటా కూడా మా యొక్క ఆలయం యొక్క చరిత్ర నలుమూలలా తెలిసే విధంగా ఆ విద్యార్థుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అదేవిధంగా ఆలయం కూడా చాలా విశేషతను సంతరించుకుంటుంది. అంతేకాకుండా ఈ ఆలయము క్రీస్తు శకం 1475 సంవత్సరంలో పూర్తి నిర్మాణమైంది. అయితే ఆ కృష్ణదేవరాయ పరిపాలన కాలంలో ఆలయ నిర్మాణం అనేది జరిగిందనమాట. ఆ కృష్ణదేవరాయ కాలం నాటి ఆ యొక్క శిలా వైభవం చాలా అత్యంత వైభవపేతంగా, చాలా సుందరమైన శిల్పాలతో ఈ యొక్క నిర్మాణం కూడా చేపట్టి ఉంది. మాకు ఈ యొక్క ఆలయ గోపురం, ఈ యొక్క చిత్రగోపురం కూడా ఆ పాఠ్యం ఒక బుక్పై ముద్రించడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అంతేకాకుండా అదేవిధంగా ఈ యొక్క ఆలయ విశిష్టత కూడా నలుమూలలా తెలిసి నలుమూల నుంచి కూడా ప్రజలు కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి ఆ యొక్క బుగ్గరామలింగేశ్వర స్వామి ఆశీస్సులు కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క మీడియా ద్వారా మా యొక్క ఆనందాన్ని ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇది చాలా హర్షణీయమైనది, చాలా ఆనందకరమైనది. మా యొక్క జన్మ కూడా ధన్యముగా భావిస్తున్నాము. ఈ యొక్క ముద్రణ చేసిన పాఠ్య పుస్తకం 10వ తరగతి సాంఘిక శాస్త్రం చరిత్ర పుస్తకం అంటే ఏ విధంగా ఉండేది, మన యొక్క వైశిష్టత ఏ విధంగా జరిగింది, అప్పట్లో శిల్పకారులు అప్పుడు జరిగిన విశేషాలన్నీ, వాళ్ళ యొక్క విశేషాలన్నీ కూడా శిల్ప రూపంగా చూపించేవారు అనమాట. ఈ పెన్నా నది తీర వలసిన ఈ యొక్క బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం చరిత్ర యొక్క గోపురం ఈ యొక్క సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో రావడం చాలా విశేషం, ఆనందం. మా యొక్క జన్మ ధన్యం కూడా భావిస్తున్నాము. ఆ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో బాగా ఉండాలని చెప్పి ఆ బుగ్గరామలింగేశ్వర స్వామిని మరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం.